హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 3. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో నిమగ్నమైందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సరే, మొదటి నుంచి ఆ వ్యక్తిని అనుమానాస్పదంగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నప్పటికీ ఇవ్వాలో రేపో అనుకున్నట్టుగా ప్రజలు కూడా ఇదే ఇవ్వాలో రేపో అన్నట్టుగా వార్తలు వచ్చాయి. నిన్నగాక మొన్న మహబూబాబాద్ పార్లమెంటు సమీక్ష సమయంలో అనుకోకుండా ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమీక్షలో పాల్గొన్నారు. తర్వాతికి ఇల్లందు నియోజకవర్గంలో కొనసాగినటువంటి సమీక్షలో కూడా పాల్గొన్నారు. అనూహ్యంగా తుక్కగూడ సభలో జరిగినటువంటి కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు కూడా ఆ ఎమ్మెల్యే హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందరూ అనుకున్నట్టుగానే ఆ ఎమ్మెల్యే పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతను ఎవరో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మొదటి నుంచి కాంగ్రెస్లో వెళ్తాననే ప్రచారం హోరంటినప్పటికీ కొద్ది రోజులు ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇటీవలే ఈ సమీక్షలు జరగడం, సభలలో కాంగ్రెస్ వారితో ఎక్కువగా మిళితమై తిరగడం ఆ వార్తకు జీవం పోసింది. అదేవిధంగా అతను పార్టీలో చేరడం పట్ల ఇక తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ వీడుతాడా లేదా అనే ఉత్కంఠను తెరలేపినట్టయింది. మొత్తానికి ఎట్టకేలకు 2వ సంఖ్య మారి 3వ సంఖ్యకు వచ్చింది. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వీరిద్దరితో పాటు ప్రస్తుత 3వ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి 3వ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు చేరిక ఖరారైపోయింది. థ్యాంక్ యూ. ఇలాంటి లేటెస్ట్ వార్తల కోసం మీరు చూస్తూనే ఉండండి న్యూస్ 3. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.